హలో నేను మీ తిరుమల. ఇవాళ ఒక ఆలు వంకాయ కుర్మాతో మీ ముందుకు వచ్చేసానండి. ఆలు వంకాయ అంటారా, ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మనం ఏమైనా కలర్ రైస్ చేసుకుంటాం కదా, వెజిటబుల్ బిర్యానీ, కొబ్బరి అన్నం, వాటిలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఫస్ట్ బాండీ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసాను. ఇవాళ మగ్గిదాయి కదా, ఇప్పుడు ఒక 2 దాల్చిన చెక్క, ఒక లవంగా వేసేసాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాలి, అది చూడండి అలా వేగిపోయింది కదా. వేగిన తర్వాత నేనైతే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా చీలికలు చేసి వేసేసాను. ఇవి వేగిన తర్వాత మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వంకాయలు కట్ చేసి ఉప్పులో వేసి పెట్టేస్తానండి నేను. ఆ వాటర్లో వేసి పెడితే ఇది కరుణ ఎక్కకుండా ఉంటాయి, అంటే చేదు రాకుండా ఉంటాయి అన్నమాట వంకాయలు. అండ్ అలా ఆలు వేసేసి వంకాయలు కూడా వేసేసాను. నేను దీంట్లోకి పచ్చి టమోటాలు వేసానండి. పచ్చి టమోటా ఉంటుంది కదా, దోర కూడా కాదు, పచ్చి టమాటా. చూడండి అలా పచ్చి టమాటా వేసేసాను సన్నగా పొడవుగా కట్ చేసి. చాలా చాలా బాగుంటుంది. మీకు దొరికితే పచ్చి టమాటా ట్రై చేయండి. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. స్కిన్కి కూడా చాలా మంచిది పచ్చి టమాటా వాడడం వల్ల. 1 స్పూన్ కారం వేసేసాను. కారం తక్కువ పడుతుందండి, ఇది పచ్చిమిర్చి వేసాం కదా. కొంచెం ఉప్పు వేసేసి, పసుపు కూడా కొంచెం వేయాలి, లిటిల్ బిట్ పసుపు వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలు పోసేసాను నేను. కొబ్బరి ఫస్ట్ వచ్చే పాలు ఉంటాయి కదా, ఆ పాలు 1 కప్పు పోసేసి కొన్ని వాటర్ పోసేసాను. చూడండి బాగా మగ్గిపోయింది కదా, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అవసరం లేదండి దీనికి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత నింపేస్తే ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైసుల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అందరు ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.